ఎంతకాలం ఇంతసేపు దగ్గరే 15 నిమిషాలు పోవచ్చు. మాట్లాడుతావా ముందు అందుకే కొమరే సార్ మాట్లాడని చెప్పాను. స్కూల్ మొత్తం తీసుకుంటే బాగుంటుంది. తీసుకుంటాడు, అది కట్టింది తీసుకుంటాడు మొత్తం. తీసుకోవాలా బిల్డింగ్ ఇది మనమే తీసుకుంటారు. బ్యానర్ ఎటు మనమే రెండు ఏఆర్పి క్యాంప్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులందరికీ కూడా నమస్కారం. ఏఆర్పి క్యాంప్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి పాఠశాల భవనాన్ని మనం చూసి దాన్ని పునర్నిర్మాణం చేయాలా, మనకి ఇక్కడ స్మృతి చిహ్నంగా ఉండాలనే ఉద్దేశంతో మరి దీన్ని దాదాపు 7 లక్షల రూపాయలు ఖర్చు చేసి మరి దీన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి 1959 నుంచి ఈ పాఠశాల ప్రారంభమైంది. ఎన్ఎస్ఎఫ్ యాజమాన్యంలో అప్పుడు పనిచేస్తున్నటువంటి హఫీజ్ ఖాన్ సాబు మరి కొందరు ఆఫీసర్స్ కలిసి ఈ యొక్క పాఠశాలను వాళ్ళ కార్మికుల పిల్లల కోసం, ఉద్యోగుల పిల్లల కోసం ఈ పాఠశాలను వారి సొంతంగా డబ్బులు ఇచ్చి పాఠశాలను ఉపాధ్యాయులకు జీతాలు ఇచ్చి నెలకొల్పడం జరిగింది 59లో. తర్వాత మరి ఎన్ఎస్ఎఫ్ యాజమాన్యం, షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యము దీన్ని ఎయిడెడ్ కూడా ప్రభుత్వానికి అప్లై చేసి 1964లో మరి అప్పుడు ఉన్నటువంటి జయరావు అనే ఒక రైటర్ ఉండే, వాళ్ళు ప్రయత్నం చేసి మరి దీనికి ప్రభుత్వ ఎయిడ్ తీసుకురావడం జరిగింది. 1964 నుంచి 1964 నుంచి ఎయిడెడ్ పాఠశాలగా, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలగా మార్చబడింది. యాజమాన్యం కరస్పాండెంట్ ఒకతను ఉంటుండే, ఎవరైతే ఫామ్ మేనేజర్ ఉన్నారో వాళ్ళు కరస్పాండెంట్గా ఉంటుండే. మరి హెడ్ మాస్టరు అందరు కూడా టీచర్లు. మనకు అప్పుడు ఫస్ట్ దీనికి టీవీఎస్ రాజు అని ఫస్ట్ 1959లో హెడ్ మాస్టర్గా వ్యవహరించారు. తర్వాత ప్రసాదరావు గారు హెడ్ మాస్టర్గా ఉన్నారు. వారు వెళ్ళిపోయిన తర్వాత మనకు సాంబమూర్తి సార్ ఉండే, వారు కూడా హెడ్ మాస్టర్గా కొన్ని రోజులు ఒక 1 ఇయర్ ఉన్నారు. దాని తర్వాత అన్నపూర్ణయ్య సార్ మాత్రం చాలా సంవత్సరాలు, దాదాపు 26 సంవత్సరాలు మా అన్నపూర్ణయ్య గారు మరి హెడ్ మాస్టర్గా ఉండి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. వారికి కూడా మేమందరం కూడా ఎప్పుడు రుణపడి ఉంటాము. అలాగే వెంకటేశ్వరరావు గారు తర్వాత హెడ్ మాస్టర్గా వ్యవహరించారు. దాని తర్వాత 2001లో ఎయిడెడ్ నుంచి నిజాం షుగర్ ఫ్యాక్టరీ మరి ప్రభుత్వానికే పూర్తిగా గవర్నమెంట్ పాఠశాలగా మారింది 2001 నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నడుస్తుంది. 1998లో సబ్మిట్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి వెంకటేశ్వరరావు హెడ్ మాస్టర్ ఉండే, అప్పుడే 2001 వరకు వారు ఉన్నారు హెడ్ మాస్టర్గా. తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత విజయానందరావు గారు ఇంకా ఇక ప్రభుత్వం నుంచి బదిలీలపై వచ్చిన హెడ్ మాస్టర్లు అన్నిటితో ఈ పాఠశాలను కూడా అభివృద్ధి పరచడం జరిగింది ప్రభుత్వ పరంగా కానీ గ్రామస్తులు ఎన్ఎస్ఎఫ్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో. మరి ఇక్కడ ఉన్నటువంటి 65 సంవత్సరాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు 1959 నుంచి 2023 వరకు ఉన్న విద్యార్థులందరూ కూడా మరి ఆ రోజు సెప్టెంబర్ 6వ తారీఖు రోజు పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనాన్ని ఇక్కడ నిర్వహించడానికి నిర్ణయించాం పూర్వ విద్యార్థుల సంఘం తరఫున. మరి దీని తరఫున ఆ రోజు ప్రతి ఒక్క పూర్వ విద్యార్థి, అంటే ఇక్కడ చదువుకున్నటువంటి ఏ తరగతిలో చదివినా కానీ, ఎప్పటి వరకు చదివినా కానీ, 1 నుంచి 10వ తరగతి వరకు చదివిన వాళ్ళు కూడా, మరి హెచ్ఎస్సి కూడా చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మరి వాళ్ళందరికీ కూడా మనం ఆ రోజు అందరం ఒకసారి కలుసుకొని ఇక్కడ గత స్మృతులన్నింటిని కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీలో మనకు చెరుకు తీయదనం మొత్తం కూడా ఇక్కడ చెరుకు షుగర్ కేన్ ఫ్యాక్టరీ పండుతుండే. మరి ఆ షుగర్ కేన్ ఫ్యాక్టరీతో నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా మన పాఠశాలని అభివృద్ధి చేసి మరి 2000లో ప్రభుత్వంకి అప్పగించే వరకు కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో నడిచింది. మరి అప్పుడున్నటువంటి టీచర్స్ కూడా మాకు మంచి విద్యను బోధించారు. మరి సామూర్తి సారు, జయసాగర్ సారు, పద్మాకర్ రావు సారు, ఇంద్రాణి టీచరు,
డిండినాథరావు సార్ సైన్స్ టీచరు, మళ్ళీ గాయత్రి టీచరు, సుశీల టీచరు, మరియమ్మ టీచరు, మళ్ళీ శ్రీయారావు సారు, రాముల్ సారు, జయశీల టీచరు, పద్మకర్ రావు సారు, డిండినాథరావు సార్ చెప్పిన వీళ్ళందరూ కూడా ఎంతోమంది మనకు ఇక్కడ పాఠశాలలో విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అందరినీ కూడా ఒక మంచి పాఠశాలగా గుర్తింపు ఉండే కాబట్టి దానికి ఎయిడెడ్ స్కూల్కి చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక దాదాపు 15 గ్రామాల నుంచి ఈ ఏఆర్పి క్యాంప్ స్కూల్లో చదువుకోవడానికి వస్తుండే. ముఖ్యంగా ఏఆర్పి క్యాంపు ఒకటే కాకుండా బ్రవన్పల్లి, జంబ్లం, అంబం, పెంటకలన్, బర్దీపూర్, పెగడపల్లి, భూలక్ష్మి క్యాంప్, మళ్ళీ అలాగే ఉడ్డపల్లి, దుబ్బాతాండ, జైతాపూర్, ఇటు సాటాపూర్, రెంజల్, నీలా, కందకుర్తి నుంచి కూడా, శక్కర్ నగర్ నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికే ఏఆర్పి క్యాంప్ పాఠశాలకే వచ్చేవారు. వీళ్ళందరూ కూడా మరి ఇక్కడ అందుకోసమని ఇక్కడ ఏఆర్పి క్యాంప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్ని గ్రామాల ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. ఆ అందరూ కూడా ఒకసారి ఇప్పుడు వీళ్ళందరూ పూర్వ విద్యార్థులు చదువుకున్నవారు ఎక్కడెక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు, ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. కాబట్టి ఇన్ని సంవత్సరాల పూర్వ విద్యార్థులందరూ కూడా సెప్టెంబర్ 6 6వ తారీఖు రోజు ఆదివారం రోజు ఏఆర్పి క్యాంప్ ఉన్నత పాఠశాలలో మరొకసారి చాలా సంవత్సరాల తర్వాత మరొకసారి కలిసి వాళ్ళందరూ కూడా ఒక అపూర్వ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడానికి పూర్వ విద్యార్థుల సంఘం నిర్ణయించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాలని ఈ మీడియా ద్వారా కూడా అందరికీ పూర్వ విద్యార్థులందరికీ కూడా మేము కోరుతున్నాము.